ఈ బైబిల్ స్టడీకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొంత సమయం బైబిల్లో ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము 31వ వాక్యము నుండి నేను చదువుతాను, మీరు ఆలకించండి. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 31వ వాక్యం. యూదా రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదా రాజైన యెహోయాకీనునకు దయచూపి బందీ గృహములో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనము చేయించు వచ్చెను. మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను. చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ పూట యూదా రాజైన యెహోయాకీను గురించి మనం చదువుతూ ఉన్నాం. యూదా రాజైన యెహోయాకీను గురించి మనం ఈ పూట ధ్యానించబోతూ ఉన్నాం. ఇశ్రాయేలు రాజ్యం అన్నది, యూదా రాజ్యం కూడా ఉంది. ఆ రోజుల్లో రాజులు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో మొత్తం 39 మంది రాజులు పరిపాలన చేశారు. వాళ్ళలో మంచిగా పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా పరిపాలన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా మనం గమనిస్తూ ఉన్నాం, 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు జరుగుతూనే ఉంటాయి. ప్రజల యొక్క మద్దతును బట్టి గెలిచిన వాళ్ళు ఉంటారు ఒక మంచి ఒపీనియన్తో. మరికొందరు ఇంకొంతమంది అంటారు డబ్బులు ఇచ్చి ఎలక్షన్లో గెలిచాడు అని. రకరకాలుగా ఏ విధంగా చేతను ఒక 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు వస్తాయి. గెలిచేవాళ్ళు గెలుస్తారు, ఓడిపోయేవాళ్ళు ఓడిపోతూనే ఉంటారు. ఇవి లోకంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. బైబిల్లో కూడా ఆ రోజుల్లో రాజులు పరిపాలన చేసేటప్పుడు ముఖ్యంగా దేవునికి అనుకూలంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు వాళ్ళు క్షేమంగా ఉండేవాళ్ళు, ప్రజలు క్షేమంగా ఉండేవాళ్ళు. వాళ్ళలో ఏదైనా అపవిత్రత వచ్చినప్పుడు, అపవిత్రత వాళ్ళ జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళను బట్టి దేశ ప్రజలు కూడా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పట్లో కూడా అదే మాట అంటారు. ఆ మధ్య చంద్రబాబు అనంగానే వచ్చే వాన కూడా ఆగిపోయిద్ది అన్నాడు ఒక ఆయన, పరిపాలన సరిగ్గా లేదు అని. ఇలా లోకరీతిగా రకరకాలుగా విమర్శించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అవి మనకు అనవసరం. కానీ వాక్యాన్ని బట్టి నీ మాటలు చెప్తూ ఉన్నాను. పరిపాలన మీదే దేశం కూడా ఆధారపడి ఉంటుంది. హిట్లర్ పరిపాలన వచ్చిందనుకోండి, దేశం అల్లకల్లోలంగా మారిపోయేది. కనుకనే పరిపాలించే నాయకులు మీద ఆధారపడి ఉంటుంది దేశము అని ముందుగానే మీరు మంచి వాళ్ళని ఎన్నుకోనండి అని రకరకాలుగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ప్రకటన చేస్తూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా ఆనాడు 39 మంది రాజులు పరిపాలన చేస్తూ వచ్చారు. వాళ్ళల్లో ఈయన కూడా యూదా రాజైన యెహోయాకీను గురించి మనం అక్కడ చదివాం. ఈయన తన యొక్క 18 సంవత్సరముల వయసులో రాజుగా అభిషేకించబడ్డాడు. 18 సంవత్సరముల వయసులో. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చూడండి. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయము 8వ వాక్యములో ఈ యెహోయాకీను
తన యొక్క 18వ ఏట తాను రాజుగా అభిషేకించబడ్డాడు. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి అని వ్రాయబడి ఉంది. 18 సంవత్సరం వయసులో అతను రాజ్యాన్ని ఏలుబడి చేయడం మొదలుపెట్టాడు. రాజుగా అభిషేకించబడ్డాడు. అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు, అతనికి మ్యారేజ్ కాలేదు. 18 సంవత్సరముల వయసులో అతడు రాజుగా అభిషేకించబడ్డాడు. రాజులు పరిపాలిస్తున్న దినాల్లో ముఖ్యంగా ఈ 18 సంవత్సరాలు రాగానే వాళ్ళని రాజుగా అభిషేకిస్తారు. ఇప్పుడు కూడా 18 సంవత్సరాలైన వాళ్ళందరూ ఓటు కార్డు చేయించుకోవచ్చు అంటారు. ఎందుకంటే ఒక మెచ్యూరిటీ ఏజ్, మంచి చెడుల అవగాహన ఆ వయసులోనే ప్రారంభించబడుతుంది. అంతవరకు చిన్నపిల్లలు అని పిలువబడతారు. 16, 17, 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎంగేజ్ అని పిలువబడతారు. 18 సంవత్సరముల ఎంగేజ్లో అతను రాజుగా అభిషేకించబడ్డాడు. 18 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తారు, మంచి చెడుల అవగాహన అనేది ఆ వయసులోనే కలుగుతూ ఉంటుంది. అంతవరకు ఏమీ తెలియదు 18 సంవత్సరముల లోపు. అయితే 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక అవగాహన, ఏది మంచి ఏది చెడు అనే ఒక అవగాహన కూడా కలుగుతూ ఉంటుంది. దేవుని ప్రజల జీవితాల్లో కూడా యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకుని సంఘానికి వచ్చిన తర్వాతే ఒక మంచి చెడుల అవగాహన దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యములో మీరు గమనించినట్లయితే, పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. వయసు వచ్చిన వారు అనే మాటకి ఫుట్ నోట్లో చూడండి, 2 అనేది అక్కడ పరిపూర్ణులు అని రాయబడి ఉంది. 18 సంవత్సరాల వయసు రాగానే పరిపూర్ణులుగా అంటే వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక వారికి బలమైన ఆహారము తగును. గనుక 18 సంవత్సరాల వయసులో రాజుగా అభిషేకించబడ్డాడు ఈ యెహోయాకీను. అయితే 3 నెలలు మాత్రమే అతను పరిపాలన చేశాడు. 100 డేస్. ఎన్ని రోజులండి? 100 రోజులు మాత్రమే ఆయన పరిపాలన చేశాడు. ఆ తర్వాత చెరలో కొనిపోబడ్డాడు. 56 సంవత్సరంలో విడుదల పొందాడు. 37 సంవత్సరం 35 రోజులు తక్కువ 38 సంవత్సరాలు చెరలో ఉన్నాడు. చూడండి ఎన్ని సంవత్సరాలు? 5 రోజులు తక్కువ. నేను లెక్క వేసి చూస్తే 5 రోజులు తక్కువ 38 years అతను క్యాప్టివిటీ చెరసాల్లో ఉన్నాడు. 38 సంవత్సరాలు. మరి అతను 3 సంవత్సరాలు మాత్రమే 3 నెలలు మాత్రమే పరిపాలన చేశాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 9వ వాక్యంలో చూడండి. 2 Chronicles 36th chapter 9th verse. 36వ అధ్యాయం 9వ వాక్యములో యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు చూడండి 3 నెలలు అతను పరిపాలన చేశాడు. యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను.
యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలలు 10 దినములు ఏలుబడి చేశాడంతే. ఎన్ని నెలలు ఏలుబడి చేశారు అంటే నెల పరిపాలన చేసి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎలక్షన్ చూస్తే లోకరీతిగా ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు ఇష్టమైతే ఎన్నుకుంటారు, లేకపోతే త్రోసివేస్తారు. రాజుల దినాల్లో కూడా ఈ యెహోయాకీను 3 నెలలు 10 రోజులు మాత్రమే పరిపాలన చేశాడు. తర్వాత క్యాప్టివిటీ చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారు నెబుకద్నెజరు. మరి ఆ చిన్న వయసులో ఉన్నవాడు 38 సంవత్సరాలు చెరలో వేయబడ్డానికి గల కారణాలు ఏంటి? ఒక మంచిగా పరిపాలన చేస్తూ మంచి అనుభవంలో కొనసాగుతూ ఉన్నవాడు సడన్గా అతను క్యాప్టివిటీ చెరలోనికి తీసుకొని పోబడ్డాడు. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో ఎదుగుతున్న దేవుని ప్రజలు కూడా మొదట్లో బాగానే ఉంటారు. రోజులు గడిచే కొలది కొన్ని క్యాప్టివిటీ చెరలో కొనిపోబడే పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ప్రారంభంలో బాగానే ఉన్నారండి, కానీ తర్వాత ఏమైందో అర్థం కాలేదు. బలహీనతలు, ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని వీక్నెస్ వచ్చుట ద్వారా చెరలోనికి కొనిపోబడుతూ ఉంటారు. యేసుక్రీస్తుని అంగీకరించక మునుపు ఏమీ తెలియదు అనుకోవచ్చు. తెలిసిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత మేలు కీడులను వివేచించే జ్ఞానాన్ని సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాడు. అయినా కూడా కొన్ని బలహీనతలు, కొన్ని పొరపాట్లు, వాటి ద్వారా చెరలోనికి సాతాను గారు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. క్యాప్టివిటీ. అందుకే పౌలు గారు అంటారు, అభ్యాసము చేత మేలు కీడులను వివేచించి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మరలా ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడే వాళ్ళు బలహీనులు అవుతూ ఉంటారు. ఏంటి కారణం? ఈ యెహోయాకీను జీవితంలో గమనించినట్లయితే 2 మిస్టేక్స్, అతని బలహీనతలు అతని జీవితంలో చోటు చేసుకున్నాయి. 2 బలహీనతలు. ఆ 2 బలహీనతలను బట్టి 18 సంవత్సరముల వయసులో చెరలో కొనిపోబడ్డాడు. దేవుడే అనుమతిస్తూ ఉన్నాడు. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. అతడు తన తండ్రి చేసినదంతటిని ప్రకారము యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. చూడండి, 2 మిస్టేక్స్. దాంట్లో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఇది ఒక మిస్టేక్ అతని జీవితంలో. ఎదిరించలేదు, కానీ వాళ్ళ తండ్రి, మరొకసారి చదువు మాట, అతడు తన తండ్రి చేసినదంతటిని ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. చూడండి, ఆ మాటని గమనించినట్లయితే తండ్రి చెడు నడత నడిచి ఉన్నాడు కనుక ఇప్పుడు కుమారుడు కూడా అదే బాటలో నడిపించబడుతూ ఉన్నాడు. క్లియర్గా వ్రాయబడి ఉంది. తండ్రి నీతిమంతుడుగా ఉన్నాడు అనుకోండి, కుమారుడు కూడా నీతిమంతుడుగానే ఉన్నట్లు బైబిల్లో రాయబడి ఉంది. మిస్టేక్స్ ఎక్కడి నుంచి ప్రారంభించబడుతూ ఉన్నాయి? ఎక్కడి నుంచి? పేరెంట్స్ ద్వారానే. తల్లిదండ్రులు చేసినటువంటి పొరపాట్లను బట్టి శిక్ష ఎవరి మీదకి వచ్చింది? పిల్లలు అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క బాటలో నడిపించబడుతూ ఉంటారు. చిన్న వయసు నుంచి వాళ్ళ గైడెన్స్లో నడిపించబడుతూ ఉంటారు. పెద్దవాళ్ళలో మిస్టేక్స్ ఏదైనా కనబడింది అనుకోండి, చిన్నవాళ్ళు కూడా అదే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను చూడండి, ఇప్పుడు పిల్లలు మామూలు పిల్లలు కాదు అంటూ ఉంటారు. కంప్యూటర్ పిల్లలండి, ఇప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్ అండి అంటారు. 8 GB 1 TB కంటే ఫాస్ట్ ఉన్నారు. మెమరీ కార్డ్ ఎంత ఉంది మీ సెల్ ఫోన్లో అంటే 8 GB. దానికంటే హైయెస్ట్ 1 GB 1 TB అంట. మెమొరీ అనేది ఈ రోజుల్లో పిల్లలు చాలా ఫాస్ట్. కొంతమంది అనుకుంటారు ఈ పిల్లలకి ఏమి తెలియదు, అమాయకులు అని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే ప్రవర్తన కొన్ని కుటుంబాల్లో ఉన్నాయి అక్కడక్కడ గమనించినప్పుడు. అయితే ఆ బలహీనతలనే కొందరు పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ మనసులో పడిపోయింది. మా అమ్మ నాన్న ఇట్లా ప్రతిదీ చూడండి.
ఎందుకంటే వాళ్ళు ఎక్కడో హాస్టల్లో ఉండేవాళ్ళు కాదు, మీ దగ్గరే ఉంటారు. ప్రతి చర్య, ప్రతి మాట పిల్లలు ఫాలో అవుతుంటారు పేరెంట్స్ని, ప్రతి మాట. చాలా కుటుంబాలు నాకు తెలుసు కాబట్టి చెప్తూ ఉన్నాను. పెద్దలు మంచిగా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు కూడా అదే ఫాలో అయ్యి మంచిగా మాట్లాడతారు. బూతులు మాట్లాడే వాళ్ళు అయితే వాళ్ళు కూడా వాడు ఒకటికి రెండు నేర్చుకుంటాడు. బయటికి వెళ్ళి ఆటలాడుతూ పిల్లలంబడి ఉండగా గ్రామాల్లో కొన్ని చోట్ల అలా జరిగాయి. గైడెన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దల ద్వారానే రావాలి. అందుకే వాళ్ళ ఎదుట ప్రవర్తన ఎంత జాగ్రత్తగా పేరెంట్స్ కాచుకుంటూ ఉంటారో అంతకు వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉందరుగాక. హల్లెలూయా. యెహోయాకీను చెడు నడత నడవటానికి గల కారణం ఏంటో తెలుసిన? యెహోయాకీము వాళ్ళ నాన్న పేరు యెహోయాకీము, ఇతని పేరు యెహోయాకీను. యెహోయాకీము వాళ్ళ నాన్న పేరు, ఇతని కుమారుడి పేరు యెహోయాకీను, యూదా రాజు. ఇతను యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. అతనిలో ఉన్న ఒక మిస్టేక్ని బట్టి దేవునికి కోపం వచ్చింది. క్యాప్టివిటీ, చెరలోనికి తీసుకొని పోబడ్డాడు. గనుక ప్రేమిన వర్లరా, సంఘంలో దేవుని ప్రజలుగా ఎదుగుతున్న వాళ్ళు కూడా ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏముందిలే, చిన్న అబద్ధమేలే, చిన్న పొరపాటులే అనుకుంటాం, కానీ వాళ్ళ పిల్లల దగ్గర ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆ మధ్య ఒక ఇంట్లో అప్పులోళ్ళు వచ్చారు. ఏడ్రా మీ నాన్న ఏడ్రా అంటే, ఆయనేమో వాళ్ళ నాన్న మంచం కింద దాక్కున్నాడు. రే ఎవరైనా వస్తే చెప్పరా, మా నాన్న లేడు, ఆఫీస్కి వెళ్ళాడు, పనికి వెళ్ళాడు అని. ఏడ్రా మీ నాన్న అనేసరికి, మా నాన్న అదే ఆఫీస్కి వెళ్ళాడు, నేను మంచం కింద దాక్కుంటాను కానీ ఆఫీస్కి వెళ్ళాడని చెప్పమన్నాడు అన్నాడు. ఆడు ఉన్న ఫ్రాంక్ మాట అతను చెప్పేసాడు. చూడండి, నేను మంచం కింద దాక్కుంటాను కానీ ఆఫీస్కి వెళ్ళానని చెప్పరా అన్నాడు. అదే మాట అతనికి చెప్పాడు. పనికి మాలినవాడ లే అని చెప్పి ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్లో మంచం కింద ఉన్నవాడిని లేపి తన్నుదన్నాడు. పిల్లలు ఎంత నిష్కల్మషంగా ఉంటారంటే, అందుకే యేసయ్య చెప్తూ ఉన్నారు మత్తయి సువార్తలో, మీరు మార్పు చెంది పిల్లల వంటి వారైతేనే, చూడండి, మీరు మార్పు నొంది పిల్లల వంటి వారైతేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, లేకపోతే ప్రవేశించలేరు అంటాడు. పిల్లలు ఎంత నిష్కల్మషంగా, నిజాయితీ, ఎక్కడ అబద్ధాలు చెప్పే లక్షణాలు ఉండవు. పెద్దలే పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా చెప్పరా అలా చెప్పరా అంటే వాడికి రెండు నేర్చుకుంటూ ఉంటాడు. పెద్దవాడే ఇంకా పెద్ద గజ దొంగగా మారిపోతూ ఉంటాడు. కనుకనే యెహోయాకీము చేసినటువంటి ఆ ఒక్క మిస్టేక్స్ని బట్టే ఇప్పుడు అతని కుమారుడైన యెహోయాకీము కూడా చేస్తూ వచ్చాడు. ఈ విషయంలో పేరెంట్స్ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్ళు చెడిపోవడానికి గల కారణం పిల్లలే, పేరెంట్సే అవుతారు. మరి ఈ చెడు నడత ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది? మార్కు సువార్త 7వ అధ్యాయంలో, మార్కు సువార్త 7వ అధ్యాయంలో మీరు గమనించండి. యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నటువంటి మాటలు 7వ అధ్యాయం 21వ వాక్యములో, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి, చూడండి, మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాడు. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి ఇవన్నీ దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, ఇవన్నీ కూడా హృదయములో నుండి కలుగుతూ ఉంటాయి. హృదయములో నుండి ఇవి మనుషుని అపవిత్రపరుస్తాయి. అప్పుడు అతను చెడు నడవటానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇవి అందుకే సామెతల్లో ఒక మాట రాయబడి ఉంది, నా కుమారుడా, నా కుమారుని హృదయాన్ని నాకిమ్ము అని. ఆల్రెడీ వాడు ఇంకొక అమ్మాయికి ఇచ్చేసి ఉంటాడు హృదయం. ఇంక యేసుక్రీస్తుకు ఎలా ఇస్తాడు? ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంకొకటికి ఇచ్చేసి ఉంటుంది హృదయం. మరి యేసుక్రీస్తుకు ఎలా
ఇవ్వగలదు? యేసయ్యకి ఇచ్చామనుకోండి, ఈ యొక్క హృదయంలో ఉంటున్నటువంటి అపవిత్రత ప్రవేశించకుండా దేవుడే కాపాడుదురుగాక. అందుకే యవన కాలంలో కాడి మోయుట నరునికి మేలు అని రాయబడి ఉంది. ఎంగేజ్లో యవన కాలంలో కాడి మోయుట నరునికి మేలు. వయసు ఉన్నప్పుడంతా లోక సంబంధమైన కార్యాల్లో ఉండి 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు లోకంలో. ಇನ್ನೇನಿದೆ ಅಪ್ಪ ಎಲ್ಲ ಮುಗೀತು ಹೋಗೋಣ ಧರ್ಮಸ್ಥಳಕ್ಕೆ ಕನ್ನಡಲ್ಲಿ ಅಂತಾರೆ ಅక్కడ. ಇನ್ನೇನಿದೆಯಪ್ಪ ಮುಗೀತು ಎಲ್ಲ ವಯಸ್ಸಾಯಿತು ధర్మస్థಳಕ್ಕೆ ಹೋಗೋಣ ఆಮೇಲೆ ఇంకా ఏ ఉన్నాయి చూడండి మనకెందుకు, ఇంకా మనవాళ్ళు అయితే ఇంక ఎరుసలేంకి వెళదాం లేకపోతే. అయితే బైబిల్లో రాయబడింది ఏంటంటే 50 years అబోవ్ దాటిన వాళ్ళు సంఘాన్ని కాచుకోవాలి, ప్రార్థనకు రావాలి, వాక్యంలో ఉండాలి, ఆ తర్వాత సంఘాన్ని కాచుకుంటూ సేవకుల క్షేమాన్ని కోరి ఇలా ఈ ఒక ఫీల్డ్లో నడవాలి అని బైబిల్లో రాయబడి ఉంది. మరి ఇలా చేస్తున్నారా? 50 years అబోవ్ దాటిన వాళ్ళకి పనిపాటు ఉండదు, రిటైర్మెంట్ వయసు కాబట్టి. రిటైర్మెంట్. ఒక ఆయన ఉన్నాడు, ఆయన అయ్యా ఇంకేముందయ్యా, ఇక రిటైర్డ్ అయిపోతే ఇంకా నేను ఇంకా చర్చి కూటాలు ప్రార్థన ఇంకేముందయ్యా, ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ మాటే చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యాడు, చర్చే మానుకున్నాడంట. ఆయన వస్తున్నాడు అని అడిగితే ఆయన వస్తాడన్నా ఎప్పుడోసారి వస్తాడు. అయ్యా రిటైర్డ్ అయితే ఇంకేముంది, వచ్చేస్తాను అంటారు. చర్చి మీద ఆసక్తి ఉండదు. చూడండి, అందుకే యవ్వన కాలంలో ఉన్నప్పుడే ప్రభువుని వెతకాలి, వెంబడించాలి. యవ్వన కాలంలో వెతకకుండా వయసు వచ్చిన తర్వాత వెతికితే ఏం ప్రయోజనం? ప్రసంగిలో వ్రాయబడి ఉంది ఆ మాట చూడండి. యవ్వన కాలంలో వెతకపోతే, బాల్య దినములందే ప్రభువుని వెంబడించకపోతే, 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యములో, దుర్దినములు రాకముందే చూడండి, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోకపోతే ఏమవుద్ది? ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకొందురు, కిటికీలో గుండా చూచువారు కానలేక ఉందరు. స్పిరిచువల్గా ఈ మాటలు సొలొమోన్ తన గ్రంథంలో రాస్తాడు. యవన కాలంలో నువ్వు దేవుణ్ణి వెంబడించకపోతే, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి వెంబడించకపోతే, అనుసరించకపోతే, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి, కిటికీలు అంటే 2 కళ్ళు, తిరుగటి రాళ్ళు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఉపదేశం అది. 2 కళ్ళు సోడాబుడ్డి గ్లాస్ వచ్చిన తర్వాత ప్రభువా నేను వెతుకుతానయ్యా అంటే అప్పుడేం ప్రయోజనం? అప్పుడు కళ్ళే కనపడు. కళ్ళు ఉన్నప్పుడే బైబిల్ చదవాలి మంచిగా. మోకాళ్ళు బలంగా ఉన్నప్పుడే మోకాళ్ళని ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నానన్నా, ఏం చేయాలి? కాళ్ళు వంగట్లేదు. వయసులో వంగాయి, అప్పుడు అవకాశం లేదు, లోకంలో ఇష్టం వచ్చినట్టు తిరిగి. ఇప్పుడు నేను ప్రభువుని వెంబడిస్తానంటే చూడండి. అందుకే బాల్య దినములందే ఫ్లెక్సిబుల్గా ఉంటాయి పిల్లలకి అవయవాలని, అప్పుడే చర్చికి తీసుకొని రావాలి. లేకపోతే సోమరులకు కూర్చోబెడితే వాళ్ళు ఇంకా మీకు శత్రువులు అవుతారు. కనుకనే ఈ యొక్క సమస్యలు రాకముందే, ఇబ్బందులు రాకముందే పేరెంట్స్ అయిన వాళ్ళు పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా కాచుకుంటూ ఉండాలి. ముఖ్యముగా నడవడి, క్యారెట్ కాదు క్యారెక్టర్స్ అన్నమాట. క్యారెట్ బీట్రూట్ గురించి చెప్పట్లేదు, క్యారెక్టర్స్. ఈ సుగుణాలు, వీటిని బట్టే ఈ పిల్లలు వాళ్ళు అలర్ట్గా ఉంటారు. యెహోయాకీము కుమారుడు ఇప్పుడు యెహోయాకీను చెడు నడత నడిచాడు. క్లియర్గా వ్రాయబడి ఉంది, తండ్రిని బట్టి తాను కూడా చెడు నడత నడిచాడు. అలాంటి పరిస్థితి మన సంఘంలో ఏ ఒక్కరికి రాకుండా పేరెంట్స్, పెద్దలు ఎంతో జాగ్రత్త పడుదురుగాక. పెద్దల్ని బట్టి పిల్లల్ని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. 18 yearsలో తను రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ ఆ మిస్టేక్, తాను కూడా తండ్రి నడిచిన మార్గంలో తాను కూడా నడిచి బలహీనుడయ్యాడు. సెకండ్ మిస్టేక్ ఏంటో తెలిసిన, రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయము 12వ వాక్యంలో మీరు చూడండి. బబులోనును ఇష్టపడి అక్కడికి వెళ్ళాడు. అక్కడ తను క్యాప్టివిటీ
ఆ చెరగా తీసుకొని పోబడ్డాడు రాజు చేత, నెబుకద్నెజరు రాజు చేత. 24వ అధ్యాయం 12వ వాక్యంలో యెహోయాకీను బయలు వెళ్ళి బబులోను రాజు నద్దుకు రాక, బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున చూడండి అతన్ని పట్టుకొనెను. చాలు. ఒకటి, యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఫస్ట్ మిస్టేక్. దేవుని ప్రజల జీవితాల్లో ఈ మిస్టేక్ జాగ్రత్త పడాలి. మిస్టేక్స్ అనేవి వస్తాయి, అయినా కూడా రాకుండా జాగ్రత్త పడాలి. వస్తున్నాయి, ఏం చేయాలి అని అనడం కాదు, కానీ పెద్దలైన వాళ్ళు మిస్టేక్స్ని సరి చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడే. అప్పుడు పిల్లలు కూడా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. చిన్న వయసులోనే మొక్కై వంగనిది మానై వంగునా అని అంటారు. రెండవదిగా, ఎప్పుడైతే యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడో అప్పుడే దేవుడు ఇంకా శత్రువు చేతికి అప్పగించాడు. ఎవరు ఆ శత్రు అంటే, ఆ కాలమందు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమునకు ముట్టడి వేశారు. ఎప్పుడైతే రాంగ్ వేలో నడుస్తూ ఉన్నాడు యెహోయాకీను అని దేవుని దృష్టికి తెలిసిందో, వెంటనే చూడండి దేవుడే ఆ శత్రువును అనుమతిస్తూ ఉన్నాడు. చాలా చోట్ల వ్రాయబడి ఉంది, ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవునికి విరోధంగా నడుస్తూ ఉంటారో వెంటనే వాళ్ళని దేవుడే స్వతహా శత్రువుల చేతికి అప్పగించినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. అది ఎంత ఘోరమైన కార్యమో చూడండి. శత్రువు ఒకవేళ ప్రజలను తీసుకొని వెళ్తే అది వేరు, కానీ దేవుడే అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు. ఎంతమంది వాక్యాలు చెప్పినా, ఎన్ని వింటూ ఉన్నా వీళ్ళ జీవితాల్లో ఒక మారు మనసును గురించిన ఆలోచన లేదు, మనసు మార్చుకోవట్లేదు అని అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడే స్వతహా శత్రువుల చేతికి అప్పగిస్తాడు. అలాగే జరిగింది. ఇప్పుడు బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి అతని సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమునకు ముట్టడి వేశారు. ముట్టడి వేస్తే ఏం చేస్తాడు? ఇక యెహోయాకీను రాజు అప్పగించుకున్నాడు, అంతే. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజు అయిన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చాడు. అప్పుడు యూదా రాజు అయిన యెహోయాకీనును అతని తల్లియు అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలు వెళ్ళి బబులోను రాజు నద్దుకు రాగా, బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతన్ని పట్టుకున్నాడు. సరెండర్ అవుతావా లేకుంటే యుద్ధం చేసి నేను చంపేమా అని అంటాడు బబులోను రాజు. అయ్యా, చంపడం ఎందుకు, బతికితే కొంతకాలం బోధినైనా బతుకొచ్చు నీ దగ్గర అని సరెండర్ అయిపోయాడు అతను. దీన్ని సరెండర్. యుద్ధాలు జరిగేటప్పుడు ముందుగా కాంప్రమైజ్ అవుతావా? ఇప్పుడు కోర్టులో కేసు జరిగింది, భార్యాభర్త మధ్య గొడవ జరిగింది. తుమ్ దోనో కాంప్రమైజ్ ఓగే అని అడుగుతాడు జడ్జు. నై ఉన్కో చూడంగా నై మే ఉన్కో తుమ్కో చూడంగా అంటే మన ఆయన అంటాడు, కోర్టులో ఏదైనా పిటిషన్ వేసి ఏదైనా కోర్టు కేసు జరిగిందనుకోండి, ఒకళ్ళకొకళ్ళు అది ఇంకా రబ్బర్ బ్యాండ్ లాగితే దాన్ని ఒకసారి వదిలేమనుకోండి ముఖాన్ని కొట్టిద్ది. ట్రై చేసి చూడండి. రబ్బర్ బ్యాండ్ సాగుతుందని చెప్పి దాన్ని అలా లాగుతూ టపామని చేతి కుట్టుకుంటుంది. అంతేనన్నా ఈ కోర్టులో కేసులు ఏమైనా పెట్టుకుంటే, భార్యాభర్త మధ్య గొడవ జరిగింది, డైవర్స్ కావాలి అని లెటర్ ఒకటి పంపిస్తామనుకో, మరలా వాళ్ళు రిటర్న్ ఒకటి, ఇలా 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటుంది, కానీ పరిష్కారం లేదు. అదేదో ఆ పేపర్ డబ్బులు, స్టాంపు డబ్బులు ఇంట్లో తినొచ్చు కదా. మొత్తం ఆ కోర్టు, పోలీసు వాళ్ళు వీళ్ళకే పెట్టినట్టు అవుతుంది అంటాను నేను డీప్గా ఆలోచిస్తే. అందుకే ఈ విడాకులు వద్దున ఆయన సమాధాన పడిపో అని చెప్పాను ఆయనతో. క్యాప్టివిటీ చెరలోనికి వెళ్ళిపోయాడు. ముందుగా నువ్వు కాంప్రమైజ్ అవుతావా అని అడిగాడు నెబుకద్నెజరు. లేదంటే యుద్ధం చేసి నేను ఓడిస్తాను. అయితే యెహోయాకీను ఏం చేశాడు తెలిసిన? ముందుగా భయపడిపోయి తాను కాంప్రమైజ్ అయ్యాడు. ఎవరెవరు? ఆయన, ఆయన తల్లి, అతని సేవకులు, క్రింద అధిపతులు, పరివారమును బయలు వెళ్ళి ఆయనకి లోబడ్డారు, అంతే. బబులోను ఇష్టపడి వెళ్ళాడు. ఎందుకు అనవసరంగా చచ్చిపోవడం?
మేము మా పేరెంట్స్ అధిపతులందరూ వెళ్ళి అతనికి దాసులే ఉంటే బాగుంటుంది, కానీ బబులోను ఇష్టపడి వెళ్ళాడు. చూడండి, బబులోను అంటే లోకము అని అర్థం. లోకము, బాబిలోన్ ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. వెండి, బంగారు ఇవన్నీ చాలా ఎక్కువ. అందుకే ఎక్కడికి వెళితే ఎక్కడున్నా మీకు అమ్మాయి అబ్బాయి అంటే కోయట్లో ఉన్నారండి అంటారు. కోయట్లో అయితే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు, కోయట్లో ఎక్కువ డబ్బులు వస్తాయని వెళ్ళి అక్కడ ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లో వెండి, బంగారు ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఇప్పుడు కూడా. అందుకే ఆ ప్రాంతాల్లో ఎక్కువ జీతం అని చెప్పి అక్కడికే వెళ్తూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ బబులోను లోకాన్ని కోరుకొని వెళ్ళాడు యెహోయాకీను. సెకండ్ మిస్టేక్ అది. ఒకటి, పాపాన్ని ఎదిరించలేక తాను అనుమతించి తన తండ్రిని బట్టి తాను కూడా బ్యాడ్ క్యారెక్టర్స్ కలిగిన వాడై అలా ప్రవర్తించాడు. రెండవదిగా బబులోను కోరుకొని వెళ్ళాడు. చచ్చిపోవడం ఎందుకు, బబులోను బానిసగా ఉన్న ఒక ముద్ద తినబడు బతుకుండొచ్చు అన్నట్లుగా లోకాన్ని కోరుకొని లోకాశ కలిగిన వాడై ఎదిరించలేదు పాపాన్ని, ఇక్కడ జయించలేదు లోక ఆశల్ని. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడి చూడండి. బబులోను లోకములో ఏముంది? లోకములో ఉన్నదంతయు అనగా చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యములో, ఈ లోకము నైనను లోకములో ఉన్నవాటినైనను మీరు ప్రేమింపకు, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, చూడండి, తండ్రి ప్రేమ వానిలో ఉండదు, ఉన్నదంతయు అవి లోక సంబంధమైనవే. చూడండి, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును అని రాయబడి ఉంది. హల్లెలూయా. బబులోను కోరుకొని ఆశపడి వెళ్ళాడు లోకాశలతో ఉండటానికి. అయితే దేవుని ప్రజలమైన మనము ఈ విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి. మిస్టేక్స్ అనేవి ఎక్కడ, ఏం మిస్టేక్స్ అనేవి బైబిల్ చెబుతుంది. లోకంలో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. యేసుక్రీస్తు వారిని కూడా సాతాను గాడు చూపించాడు. ఇదిగో ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను, నాకు సాగిలపడమన్నాడు. కానీ యేసయ్య లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించినవాడు. హల్లెలూయా. యేసయ్య అంటున్నారు, నేను జయించి తండ్రి సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. కనుక నేను జయించలేను, నా వల్ల కాదు అని సతికిల పడే వాళ్ళు ఉన్నారు. కానీ యేసయ్య మనకు మాదిరి చూపెట్టి వెళ్ళారు. ఆయన జయించినట్లుగా మన జయాన్ని అనుగ్రహించే దేవుడే ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా. జయ జీవితాన్ని జీవించడానికి అందుకే సంఘ సహవాసం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, ఉపదేశాన్ని ఇచ్చాడు, ఈ దైవ భక్తి గల మార్గాన్ని ఇచ్చాడు. ఇవి ఉండి కూడా ఒకవేళ లోక ఆశకి చోటిస్తే ఏమవుద్ది? చెరలోనికి సాతాను గడు తీసుకొని వెళ్తాడు. చెరలోనికి సాతాను గడు తీసుకొని వెళ్ళిపోతాడు. వీళ్ళు తెలిసి కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు కదా అని. కనుకనే తెలియక చేసిన పాపాలకి, పొరపాట్లకి క్షమాపణ ఉంటుంది. మరి ఎక్కువ కీడు కలకుండా నిమిత్తం నీవు ఇక పాపము చేయకొని యేసయ్య స్త్రీతో చెప్పాడు. తెలిసి చేసిన పొరపాట్లకి నో ఎక్స్క్యూజ్, క్షమాపణ లేనే లేదు. అందుకే ఆదివారం పూట చెప్పాను చూడండి, ఏషావు ఒక్క పూట కోటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. మరలా దాని కొరకు ఎంత ప్రయాసపడ్డా కూడా మారు మనసు పొందిన అవకాశం దొరకకపోయేను. ఒక్కసారి జీవితంలో బలహీనతలు వచ్చినప్పుడు దాన్ని సరిచేసుకుంటే ఓకే, కానీ మరలా బలహీనతలు అన్నప్పుడు దేవుడు ఎంతకాలం ఊరుకుంటాడండి? అందుకే యెహోయాకీను తన జీవితంలో వచ్చిన ఈ సెకండ్ మిస్టేక్ని బట్టి సాతాను చేతుల్లో అప్పగించాడు. నెబుకద్నెజర్ రాజు వచ్చాడు, ఇతను కూడా కోరుకొని వెళ్ళాడు. ఎందుకు చావడం, అతని దగ్గర బానిసగా ఉంటే బాగుంటుందని. అతను ఏం చేశాడంటే, బబులోను రాజు చూడండి, దేవుని యొక్క మందిరాన్ని నాశనం చేశాడు. జడ్జిమెంట్ ఒకటి, దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు. బబులోన్ను కోరుకొని వెళ్ళాడు.
అంతకు మునుపు ఈ యెహోయాకీను ఎలా ఉన్నాడో తెలుసునా? దేవునికి చాలా ఇష్టంగా ఉన్న వ్యక్తి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 24వ వాక్యం చూడండి. యెహోయాకీను గురించి ఇంకొక మాట రాయబడి ఉంది అక్కడ. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 24వ వాక్యములో యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజైన యెహోయాకీను కుమారుడుగు యెహోయాకీము కుమారుడైన కొన్యా. చూడండి, ఇంకొక పేరు. ఈ యెహోయాకీనుకి ఇంకొక పేరు. దేవుడే ఆ వాగ్దానం రూపకంగా ఇచ్చినటువంటి ఒక పేరు. 22వ అధ్యాయము 24వ వాక్యములో యెహోవా సెలవిచ్చినదేమని, యూదా రాజైన యెహోయాకీము కుమారుడుగు కొన్యా. చూడండి, దేవుడు చెప్తున్నాడు, నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసేదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. గమనించండి, అక్కడ యెహోయాకీము కుమారుడికి ఇంకొక పేరు కొన్యా. కొన్యా అన్న మాటికి దేవునికి చాలా ప్రియమైన వాడు అని అర్థం. దేవుడు కూడా అతన్ని ప్రేమించిన వ్యక్తి. ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు ఏమని, నా కుడి చేతికి శిఖా ఉంగరముగా. చూడండి, శిఖా ఉంగరముగా. పెళ్ళిలో ఉంగరం తొడిగిస్తారు. ఎందుకు? కష్టాలు వచ్చినప్పుడు కుదవబెట్టమనే. తాళి కడతాడు అతను కూడా. ఎందుకు? కష్టాలు వచ్చినప్పుడు కుదవబెట్టుకోమనే. ఉంగరం ధరించడం ఎందుకు? ప్రేమకు గుర్తుగా. తాళిబొట్టు అంటే నిబంధనకు గుర్తుగా. నిబంధన చేసుకున్నారా జీవితకాలం అంతా అని, నిబంధనకు భార్య భర్తగా ఉండు నిమిత్తం. ఉంగరం గురించి గమనిస్తే ప్రేమకు గుర్తుగా. వేరే వాళ్ళ మీద ప్రేమ డైవర్ట్ అవ్వకుండా ఆ ఉంగరాన్ని గమనిస్తూ జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి నా భార్య, నా భర్త. అంతేగాని కష్టాలు వచ్చినప్పుడు తీసుకురా కుదపెడదాం అనడానికి కాదు ఉంగరాలు ధరించడం. ప్రతి దానికి చూడండి, బిబ్లికల్గా కూడా చాలా మీనింగ్స్ ఉన్నాయి. ప్రేమ. దేవుడు కూడా ఈ యెహోయాకీనును చాలా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి, ప్రేమించిన వాడు దేవుడు. నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉన్నాడు అతను. ఇంతగా దేవుడు ప్రేమించి రక్షణ భాగ్యాన్ని దయచేసి ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ప్రజలుగా కొనసాగుతూ ఉండేటట్లు దేవుడు కృపనిచ్చి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు మిస్టేక్స్ అనేవి కలిగినప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే సాతాను చేతుల్లో అప్పగింపబడతాం, తీసుకొని వెళ్ళిపోతాడు సాతాను గాడు. జడ్జిమెంట్ వచ్చేసింది. 22వ అధ్యాయము 22వ వాక్యంలో చూడండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 24వ వాక్యములో యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజైన శిఖా ఉంగరముగా ఉండినను. చూడండి, ఉదాహరణకి ఏదైనా ఇప్పుడు నచ్చకపోతే పెళ్ళైన తర్వాత, ఇదిగో నువ్వు చేసిన ఉంగరం తీసేసుకో అని ఇసురు కొట్టిదా అట్లా అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు దేవుడు కూడా ఎంత ప్రేమ చూపి నడిపించినా కూడా చూడండి, దేవునికి ఇష్టం కాకపోతే దేవుడు కూడా అలాగే చేస్తాడు. జడ్జిమెంట్ వచ్చింది. సాతానుగా నెబుకద్నెజరు వచ్చి వాళ్ళని చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసములో ఉన్నా కూడా యేసయ్య బిడ్డలుగా దేవుని ప్రజలుగా కొనసాగుతూ ఉన్నా కూడా కొందరు చెరలో ఉన్నారు. ఏంటి ఆ చెర? లూకాసు వార్త 13వ అధ్యాయము 10-11 వాక్యాలు మీరు చూడండి. అక్కడ 18 సంవత్సరాల నుంచి సమాజ మందిరంలో ఒక స్త్రీ బలహీనతల్లో ఉంది. లూకాసు వార్త 13వ అధ్యాయము 10-11 వాక్యాల్లో, విశ్రాంతి దినమున సమాజ మందిరంలో బోధించుచు ఉండగా 18 ఏండ్ల నుండి
బలహీనపరచు దయ్యము పట్టిన, చూడండి ఎక్కడుంది ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలవబడలేకుండెను. సమాజ మందిరంలో, చర్చిలోనే ఉంది. ఎన్ని సంవత్సరాల విశ్వాసి ఆమె? 18 years విశ్వాసగా కొనసాగుతూ ఉంది. అయినా కూడా ఆ బలహీనత ఆమెలో నుంచి విడుదల పొందలేదు. విడుదల పొందక ఆ బలహీనతతోనే నడుము వంగిపోయి అలాగే చర్చికి వస్తూ ఉంది, వెళ్తూ ఉంది. బాప్తిసం తీసుకున్నది భక్తిగల మార్గంలో, నేను కూడా విశ్వాసం అంటుంది. ఆ బలహీనత ఆమెలో నుంచి విడుదల కావట్లేదు. చూడండి, సంఘంలో కూడా చర్చికి వస్తూ ఉన్నా పోతూ ఉన్నా ఈ ఫీల్డ్లో ఉన్నా కూడా కొన్ని బలహీనతలు కూడా కొందరి జీవితాల్లో ఉన్నాయి. ఈ మాటను బట్టి గమనిస్తే సమాజ మందిరంలోనే ఉంది, అయినా కూడా నడుము వంగిపోయి బలహీనత. ఎందుకు ఆ బలహీనత వచ్చింది? ఒక ఆయన అంటాడు, తిందు కుత్తుకొండే ఎదురైన నేనన్నా బరదలే బలహీనతే అంట. తిన్న వెంటనే మంచం ఎక్కడం, తినడం వెంటనే నాకేం ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, నా వల్ల కాదు, ఆటలాగా పడుకోవడం. అప్పుడు అక్కడక్కడ కొందరు చెప్తూ ఉంటారు, అన్న ఇంత తింటదే కానీ ఒక పని చేయదు, ఇంత తింటదే కానీ 2-3 పళ్ళ్యాలు మరలా నాకు బాగాలేదు. ఇప్పుడు అడిగినా కూడా ఏందన్నా బాగాలేదు, నాకు ఏం చేస్తావు, నా కర్మ అని అంటుంది ఒక ఆమె. బాగున్నావా, ఏముందన్నా ఒళ్ళు నొప్పులన్నా. ఇంకొక ఆయన అంటాడు, ఇంక తిని కూర్చుంటే ఇంక ఒళ్ళు నొప్పులు ఇవన్నీ రాకుండా కొద్ది తిరగాలి కదా ఇంట్లోనన్నా అంటాడు. శరీర సంబంధమైన బలహీనత రావడానికి కూడా అదే కారణం. ఈ రోజుల్లో అయితే ఈ జంక్ ఫుడ్ వీటి ద్వారా ఎక్కువగా ఆహారము తిని బలహీనతలు కూడా వస్తూ ఉంటాయి. అలాగని ఉపవాసాలు ఉండి చచ్చిపోమని కాదు, తినాలి, దానికి తగినట్టుగా పని ఉండాలి, కష్టపడే ఆ గుణము ఆ నేచర్ ఉండాలి. ఈమె చర్చిలోనే ఉంది, 18 years విశ్వాసగా, అయినా కూడా మన నడుము వంగిపోయి బలహీనతల్లో ఉంది. మరి సంఘంలో ఎవరెవరికి ఏ బలహీనతలు ఉన్నాయి? ఫిజికల్ గాను స్పిరిచువల్ గాను బలహీనతలు ఉన్నాయి. అవి యేసుక్రీస్తు సన్నిధిలో విడుదల చేయబడును గాక. ఆ బలహీనతల్లోనే ఉండి ఎప్పుడు ఆరోగ్యం బాగలేదు అనకూడదు ఎప్పుడు. అంటే ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి ఆమె కూడా బలహీనతలోనే ఉంది, కానీ విడుదల పొందటానికి అవకాశం ఇష్టపడట్లేదు. కోనేరు దగ్గర ఒక అతను కూర్చొని ఉన్నాడు, ఎవడు నన్ను తీసుకెళ్ళి ముంచుతాడా అని ఎదురు చూస్తున్నాడు, వీడు వెళ్ళి మునగడానికి ఆశపడట్లేదు. చూడండి, వెళ్ళి బాగుపడాలి, నేను హెల్తీగా ఉండాలి, దేవుని కృప పొందుకోవాలని ఆశ లేదు. కానీ ఎవడైనా అందుకే కొందరు అంటారు, నా కొరకు గట్టిగా ప్రార్థన చేయి పాస్టర్ గారు, గట్టిగా ప్రార్థన చేయి అని అంటాడు. బలహీనతలు అనేవి ఎవరికి వాళ్ళే. కొత్త వాళ్ళు అయితే ప్రార్థన చేసి ఇలా ప్రార్థన చేస్తాంలే అనొచ్చు. 18 సంవత్సరాల విశ్వాసకి ఇంకేం ప్రార్థన చేస్తావు? ఇప్పుడు కొత్త వాళ్ళ కాదు కదా. ఎవరి బలహీనతలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? స్పిరిచువల్ లైఫ్లో బలపరచుకో. మేము ఆల్రెడీ ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ చూడండి, ఇండివిజువల్గా ఆ బలహీనతలు సరి చేసుకోవటానికి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో అడగాలి, ప్రార్థించాలి. ప్రభువా, ఈ బలహీనత నాలో వెంటాడుతుందయ్యా, నన్ను సరిచేయండి అయ్యా అని ఆశపడితే యేసయ్య చూడండి వెంటనే ఆ బలహీనత ఉన్నటువంటి ఆ స్త్రీ నిలవబడలేకుండాను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని చెప్పి ఆమెని స్వస్థపరచాడు. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. 18 years నుంచి ఆమె ఆ సమాజ మందిరంలో బలహీనతలో ఉన్న ఆమెని దేవుడు బాగు చేశాడు. గనుక సంఘంలో బలహీనతలు ఉన్నాయని చెప్పి అలాగే కురింగిపోతూ ఉండకూడదు, ఉపవసించి ప్రార్థించాలి. ఒక పూట ఇంట్లో ఒకవేళ చర్చి కూడా ఉంది, ఖాళీగా ఉంటుంది, వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు కదా. బలహీనతలు ఉన్నప్పుడు చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వాక్యంలో చూడండి. అక్కడ కూడా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో ఒక స్త్రీ బాధపడుతూ ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వాక్యంలో 12 ఏండ్ల నుండి
చూడండి, ఈమె కూడా, ఆమెమో 18 సంవత్సరాల నుంచి, ఈమె 12 years నుంచి ఆ వ్యాధితో బలహీనత చేత బాధపడుతుంది. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి అక్కడ బాగా చేస్తారు, ఇక్కడ బాగా చేస్తారు, అక్కడ టచ్ అంటే పడిపోతారంట. అక్కడికి వెళ్దాం, అక్కడ నువ్వు ప్రార్థన చేసుకో, నేను కూడా ప్రార్థన చేస్తానంటే టచ్ అంటాడు, ఆడ పడిపోయిన తర్వాత అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత మరలా అదే ప్రకారం బలహీనత తగ్గలేదు. అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది. చూడండి, విశ్వాసులే చేస్తున్నారు అలా. ఏదైనా బలహీనత రాగానే చర్చి ప్రార్థన కాదు, కానీ ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువ ఉన్నాయి కదా, ఇవి చూసుకొని అక్కడ ఏదైనా టచ్ అని పడిపోగానే అక్కడికి వెళ్దాం, ఆయన అయితే బాగా చేస్తాడు. ఆయన చేసేది ప్రార్థనే, ఇక్కడ నేను చేసేది, మేము చేసేది ప్రార్థనే. ఈ యూట్యూబ్లో అట్రాక్ట్గా చేసేసరికి అక్కడేదో మహిమ ఉంది, అక్కడేదో శక్తి ఉంది. యేసయ్య అన్నాడా, నా ఎద్దుకు రండి నేను మీకు స్వస్థతను ఇస్తాను అన్నాడు. కానీ మీరు పలానా చోట వెళ్ళండి, అక్కడ గుత్తికి వెళ్ళండి, ఆడ 7 వారాలు వెళ్తే మీకు బాగవుతాయి అని చెప్పాడా? ఇప్పుడు ఇక్కడ చేసేది ప్రార్థన, ఇంత ప్రతిష్ట, ఇంత ప్రార్థన, ఇవన్నీ వదులుకొని ఇక్కడ చేసేది ప్రార్థనే కాకుండా ఇంకేం చేస్తాం మేము? విశ్వాసులకి చూడండి ఎంత మూర్ఖత్వంగా ఉన్నారంటే, అక్కడక్కడ ఎక్కడో జరుగుతున్నాయి అద్భుతాలు అంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఒక ఆయన ఉన్నాడు విశాఖపట్నంలో, ఆయన ఏం చేశాడంటే సతీష్ కుమార్ చర్చికి వెళ్ళాడంటే ఒకసారి చూద్దాం మిరాకిల్ జరుగుతుంది అని. ఆయన ఎంత పిష్నారోడు అంటే అంత పిష్నారోడు. నాతో మీరు మాట్లాడాలంటే స్టేజ్ వెనక రండి అన్నాడు. ఆయన చెప్పే మాటలకు వెంటనే 10,000 చెక్ రాసి ఇచ్చేసి వచ్చాడంట. వచ్చిన తర్వాత నాతో అంటాడన్నా, అనవసరంగా 10,000 చెక్ రాసి ఇచ్చి వచ్చాను అంటాడు. ఏంటంటే ఆయన మాట్లాడుతున్నాయి, అక్కడ ఏదో ఉందని వెళ్ళాను కానీ ఏమీ లేదు అంటే విమర్శించడం కాదు, కానీ ఆ చర్చిని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి ఆయన ఏదో చెప్తున్నాడు, ఏదో మిరాకల్ జరుగుతున్నాయని వెళ్ళిపోయి. చూడండి, సంఘ విశ్వాసగా ఉన్నప్పుడు ఈ కార్యాలు చేయవచ్చా? ఎన్నో తిప్పలు పడింది ఆమె కూడా. అక్కడ బాగవుతుంది, ఇక్కడ బాగవుతుంది, ఆ డాక్టర్ బాగా చేస్తాడు, ఈ డాక్టర్ బాగా చేస్తాడు, ఈ డాక్టర్ ఆ డాక్టర్ ఈ డాక్టర్ అని చెప్పి ఫిజికల్గా వెళ్తూ ఉంటాం సహజంగా. కానీ డాక్టర్ కూడా అంటాడు, మేరే పాస్ కుచ్ నహీ, ఓ దర్వాజే పే యమదూత్ కడాయే. మన బ్రదర్ అంటాడు, ఓ దర్వాజే పే యమదూత్ కడాయే లేకే జాओ అంటాడట. డాక్టర్ అయి ఉండి వాడు బతికించవచ్చు కదా, అతను కూడా శాత కాదు. చూడండి, జీవ మరణాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? యేసయ్య చేతుల్లోనే ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఇక్కడ రావాల్సిందే. ఇదే మంచి హాస్పిటల్ అంతే. సచ్చినా బతికినా ఇక్కడే చావాలంతే. మన ప్రయత్నాలు మనం చేస్తుంటాం ఫిజికల్గా. ఎక్కడికి వచ్చినా చూడండి ఇక్కడికి రావాల్సిందే. ఇప్పుడు అందుకే 12 సంవత్సరాల నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా అంటాడు, ఆయన అంటాడు పలానా టైం చచ్చిపోయింది, యమదూత హాయిగా లేక చేయగా అని. వాళ్ళ ఒక ఆలోచన అది. కానీ యేసయ్య మనకు ఆరోగ్య ప్రదాతగా ఉన్నాడు. హల్లెలూయా. ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. ఆమె చూడండి 12 సంవత్సరాల నుంచి ఆ రోగంతో బాధపడుతుంది. అనేక వైద్యులని ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడుతుంది. కానీ ఫైనల్గా యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాతే ఆమెకు దేవుడు స్వస్థతను దయచేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానం గలదనవై పొమ్ము అని చెప్పి దేవుడు ఆమె బాధని నివారణ చేశాడు. కనుక ప్రియమైన వర్లారా, మన కాలగతులన్నీ యేసయ్య చేతుల్లో ఉన్నాయి. కనుకనే ప్రతిసారి మనకి ఏ చిన్న బలహీనత వచ్చినా పెద్ద బలహీనత వచ్చినా కూడా దేవుని సన్నిధిలోనే విడుదల పొందుకోవాలి. మన ప్రయత్నాలు మనం సాధారణంగా చేస్తూ ఉంటాం, కానీ ఖచ్చితంగా ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థించినప్పుడే మనకున్న ప్రతి అనారోగ్యము బలహీనతలన్నింటిలో నుంచి నా దేవుడు విడుదల చేయుదురుగాక. ఎంతోమంది చెరసాల్లో ఉన్నారు, ఇప్పుడు కూడా విడుదల పొందలేకుండా బాధపడేవాళ్ళు ఉన్నారు. ఫారిన్ కంట్రీస్లో గమనిస్తే కొంతమంది వెళ్ళిపోయి అక్కడ వీసా లేకుండా పాస్పోర్ట్ పోగొట్టుకొని జైల్లోనే నలిగి చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అదొక జడ్జిమెంట్. దేవుని ప్రజల జీవితాల్లో కూడా ఈ 2 మిస్టేక్స్, చెడు నడత వల్ల ఈ లోక సంబంధమైన ఆశల్లో పడి జీవితాన్ని నష్టం చేసుకునటం ద్వారా చూడండి దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో మనం అంటాం.
యేసయ్య ప్రేమాస్వరూపి అని. ప్రేమిస్తాడు, అంతే ఆయన ఉగ్రత కలిగిన వాడు అని ప్రవక్తల గ్రంథంలో వ్రాయబడి ఉంది. సరే, ఆ బలహీనతలో ఉన్నాడు, చెరలో కొనిపోబడ్డాడు. కానీ చూడండి, దేవుని కనికరం ఆయన మీద ఉన్నది. హల్లెలూయా. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 12వ వాక్యములో, యూదారాజు అయిన తల్లియును చూడండి, పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. క్రింది వాక్యాల్లో ఉన్నాయి, యెరూషలేములో ఉంటున్న వెండి బంగారు విలువైన కాస్ట్లీ వస్తువులన్నిటినీ ఆ రాజు చెరలో తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు వాళ్ళతో పాటు పరాక్రమశారులను, మిక్కిలి బీదవారిని తప్ప మిగతా వాళ్ళందరినీ నెబుకద్నెజరు చెరలోని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్ని సంవత్సరాలు? 18వ సంవత్సరంలో తాను 3 నెలలు 10 రోజులు మాత్రమే పరిపాలన చేసి ఉన్నవాడు. నెబుకద్నెజరు రాజు వచ్చి చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. 38 years తర్వాత, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత చూడండి, ఎప్పుడో చేసినటువంటి ఒక తప్పిదానికి శిక్ష దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. రిపెంట్ అయ్యే అవకాశాన్ని కూడా ఇచ్చాడు. 56 years వచ్చేసరికి దేవుడు ఆయన మీద దయ చూపిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు దయ చూపిస్తూ ఉన్నాడు. ఆ బబులోను రాజు పరిపాలన, నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత రాజులు మారుతూ వచ్చారు. 52వ అధ్యాయం 32వ వాక్యములో, ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 32వ వాక్యములో చూడండి. ఎవరు? చూడండి, యూదారాజు అయిన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజు అయిన ఎవీల్మెరోదకు అనే రాజు ద్వారా దేవుని యొక్క దయ ఈ యెహోయాకీను రాజుకు కలిగినది. హల్లెలూయా. నెబుకద్నెజరు రాజు చచ్చిపోయాడు. వాళ్ళ కుమారుడు ఏలుబడి చేసి, ఇప్పుడు ఈ నెబుకద్నెజరు బబులోను రాజు అయిన ఎవీల్మెరోదకు అనే రాజు ద్వారా దేవుడు ఇతనికి దయ కలగజేస్తూ ఉన్నాడు. ఆ రాజు వచ్చి ఏమంటాడు? ఎవీల్మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదారాజు అయిన యెహోయాకీనునకు దయ చూపి. చూడండి, ఈ యెహోయాకీను ఇన్ని సంవత్సరాలు చెరలో ఉన్నాడే, వీళ్ళు నాన్న చేసినటువంటి పొరపాట్లను బట్టి ఇతనికి శిక్ష ఇలా కలిగిందే అని అతడు గుర్తెరిగి ఒక మంచి ఒపీనియన్ కలిగిన వాడై అతని దగ్గరికి వచ్చి దయగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దయగా మాట్లాడడము కుటుంబంలో, సంఘములో, సమాజంలో ఈ దయగా మాట్లాడటం ద్వారానే గొప్ప గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపబడతాయి. రఫ్ అండ్ టఫ్గా మాట్లాడామనుకోండి, ఇంకా కోపం పెరిగిద్ది. కుటుంబంలో ఏదైనా గొడవ జరుగుతుంది, భార్య భర్త ఉదాహరణకి, నేను చెప్పినట్టు నువ్వు వినాలంటాడు. నువ్వేదయ్యా పోవయ్యా పనికి మాలనాడా అంటాడు. మాట మాటికి దయగల మాట లేకపోతే, పీస్ఫుల్ వర్డ్స్ లేకపోతే గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి. కనుకనే మాట్లాడేటప్పుడు కూడా మాట అవి సంఘంతో పౌలు గారు చెప్తారు, మీరు ఉప్పు వేసినట్లుగా రుచిగల మాటలు మీరు మాట్లాడండి. సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. నీళ్లున్నాయి, వాటిలో సాంబార్ ఉంది, వాటిలో ఉప్పు లేకపోతే తినగలరా? తినలేరు. ఉప్పు రుచినిస్తుంది. మాట కూడా కుటుంబంలో ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు ఆ మాటలో కూడా దయగల మాట, సంఘంలో ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు కూడా ఆ దయగల ప్రేమ కలిగిన మాట ఎప్పుడైతే పలకగలుగుతారో అప్పుడే మనము క్షేమంగా ఉంటాం, ఇతరులు కూడా క్షేమంగా ఉండగలరు. హల్లెలూయా. 38 సంవత్సరాలు చెరలో ఉండి ఎన్నో బాధలు పడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి దయ చూపి మాట్లాడినప్పుడు అతడు సంతోషపడ్డాడు.
బందీ గృహములో నుండి అతన్ని తెప్పించాడు. దయగల మాటతో మాట్లాడి అతని బందీ గృహములో నుండి బయటికి తీసుకొని రప్పించాడు. చూడండి, క్యాప్టివిటీ, చెరలో నుండి బయటకు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అంటే అతను ఏదో తప్పు చేసి ఉంటాడు. ప్రూఫ్ ఉంటే ఓకే, ప్రూఫ్ ఉండి పట్టుబడితే అతడు నేరం చేసిన వాడుగా. ఈ మధ్య కూడా కొందరు జైల్లో కూడా వాళ్ళ యొక్క మంచి పద్ధతిని బట్టి, వాళ్ళ యొక్క మంచి క్యారెక్టర్స్ని బట్టి విడుదల చేశారు కొంతమందిని జైల్లో నుండి. శిక్షని పొడిగించకుండా తగ్గించి వీళ్ళు మంచిగా ప్రవర్తిస్తూ ఉన్నారు జైల్లో, వీళ్ళ సత్ప్రవర్తన బాగుందని చెప్పి విడుదల చేస్తూ ఉన్నారు. బైబిల్ కూడా అదే చెప్తుంది. చెరలో నుండి విడుదల ఒక వ్యక్తి పొందాలనుకున్నప్పుడు సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన ద్వారానే చెరలో ఉన్నా కూడా అతన్ని దేవుడు బయటికి రప్పించగలడు. హల్లెలూయా. యోసేపు గురించి మనం చదువుతూ ఉన్నాం. యోసేపు కూడా చెరలో ఉన్నాడు, కానీ తాను దేవునికి భయం కలిగిన వాడు. ఆదికాండం 41వ అధ్యాయం 40వ వాక్యంలో చూడండి, అతడు కూడా చెరలో వేయబడ్డాడు, కానీ అతనిలో ఉన్న గుడ్ క్యారెక్టర్స్ని బట్టి. 41వ అధ్యాయం 40వ వాక్యంలో ఇలా బిరుదులిచ్చి అతన్ని ఒక గొప్ప అధికారిగా మార్చాడు. అంతకు మునుపు ఎక్కడున్నాడో చెరలో ఉన్న యోసేపుని తీసుకొచ్చి దేవుడు రాజు ద్వారా ఇలా ఈ మాటలు చెప్పిస్తూ ఉన్నాడు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే గొప్పవాడని ఉందనని యోసేపుతో చెప్పి అతన్ని హెచ్చించి ఘనపరుస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. చెరలో ఉన్న వ్యక్తి చూడండి ఎంతటి స్థితికి రాగలుగుతున్నాడో. కారణం ఏంటంటే అతడు యోసేపు ఎవరికి కీడు చేసిన వ్యక్తి కాదు, శ్రమ అనుభవించినవాడు, బాధ అనుభవించినవాడు, పాపము నుండి తన జీవితాన్ని కాచుకున్నవాడు. అతనిలో ఉంటున్నటువంటి గుడ్ క్యారెక్టర్స్ని బట్టి చూడండి, అతను చెరలో ఉన్నా కూడా దేవుడు తీసుకొచ్చి సింహాసనాన్ని ఎక్కించాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 21-22 వాక్యాల్లో కూడా మీరు చూసినట్లయితే అక్కడ కూడా దానియేలు కూడా చెరలో సింహాల గుహలో వేయబడ్డాడు. అతన్ని అన్యాయంగా లేనిపోయిన మాటలు చెప్పి అతను చెరలో ఉంచారు. కానీ చూడండి ఎంతకాలమో అక్కడ లేడు. అక్కడ నుండి బయటికి దానియేలు కూడా తీసుకొని రాబడ్డాడు. ఆయన అంటాడు, రాజా, నీ దృష్టికి దేవుని దృష్టికి నేను నిర్దోషిని కాబట్టి ఈ సింహాలు ఈ చెరసాల ఈ బందీ గృహం నన్ను ఏమీ చేయలేకపోయింది. హల్లెలూయా. మనలో ఉంటున్నటువంటి ఒక సత్ప్రవర్తన, మనలో ఉంటున్నటువంటి సుగుణాలు ఎవరికి వాళ్ళు సరలేరు, వాళ్ళ గురించి నీ గురించి నాకు తెలుదా, నీ గురించి తెలుదా, నా గురించి, ఎవరికి వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళ సంగతి ఇట్లా అని విమర్శించడం కానే కాదు. దేవుని ఎదుట నిలబడేటప్పుడు ఎవరికి వాళ్ళు నిలబడాలి. కానీ స్కూల్ అటెండెన్స్ వేస్తారు. జోసఫ్ అనగానే ఎస్ఆర్ అంటాడు, అంతేగాని పక్కనోడు ఎస్ఆర్ అంటాడా? ఏయ్ తుమ్నయ్ చెప్పురా అంటాడు. ఎవరికి వాళ్ళే అటెండెన్స్ చెప్పాలి, ఎవరికి వాళ్ళే టీచర్ దగ్గర హోంవర్క్ చెప్పాలంతే. ఈ పక్కన ఈ మధ్య ఒకడు ఏం చేశాడంటే, ఒక ఐఏఎస్ ఒక పెద్ద ఎగ్జామ్ని ఇంకొకడు వెళ్ళి రాశాడు, పాస్ అయ్యాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత దొరికి వాడిని జైల్లో వేశాడు. ఇప్పుడు ఎవరి ఎగ్జామ్ని వాళ్ళే రాయాలి, కానీ డబ్బులు ఇస్తాను నువ్వు రాయరా అంటే రాస్తాడు, కానీ వాడు దొరకపోతాడా? ఎప్పటికైనా దొరుకుతాడు. లైఫ్ కూడా అలాంటిది. ఎవరికి వాళ్ళే క్రీస్తు న్యాయపీఠం ఎదుట, దేవుని ఎదుట ఒక రోజున నిలవాలి. కనుకనే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళే మన యొక్క స్వభావాల్ని, క్యారెక్టర్స్ని మార్చుకుంటూ లోపాలన్నీ సరిచేసుకుంటూ దినదినము క్రీస్తు వలె మనము మారుదుముగాక, లేకపోతే చెరలో వేయబడతాం. కానీ ప్రియమైన వారలారా, దేవుడు దయచూపి ఆ రాజు ద్వారా అతనికి దయచూపి చెరలో నుండి బయటికి రప్పించాడు. రప్పించిన తర్వాత 52వ అధ్యాయం 33వ వాక్యంలో చూడండి, అతడు చెరలో నుండి రాజు దగ్గరికి తీసుకొని రాబడి చక్కగా భోజనం చేస్తూ ఉన్నాడు. మరియు అతడు బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని
జీవితకాలం అంతయు చూడండి, దేవుని యొక్క దయ దొరికింది. అతను చేసిన మిస్టేక్స్ అన్నీ అతడు రిపెంట్ అయిన తర్వాత ఒకవేళ 38 years అతను చెరసాల్లో ఉన్నప్పుడు పశ్చాత్తాపడి ఉండవచ్చు. అందుకే దేవుడు దయ చూపించాడు, లేకపోతే దేవుడు దయ చూపించడు. చూడండి, లోతుగా ధ్యానిస్తే ఎన్ని ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు జైల్లో వేసినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడతారా లేదా? నేను ఈ జైల్లో ఉన్నాను, చెప్పకూడదు తింటున్నానంటే, కాటాకూడు లోటా సాంబార్ తింటున్నానంటే నేను చేసిన పొరపాటే కదా. అందుకే పశ్చాత్తాపడ్డప్పుడు వాళ్ళ సత్ప్రవర్తన ద్వారా విడుదల చేస్తారు. ఈ యెహోయాకీను కూడా తాను పడిన పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు దయ చూపించి అతని సింహాసనం మీద ఎక్కించాడు. చెరసాల వస్త్రాలు, బందీ వస్త్రాలు తీసివేయబడి వేరు వస్త్రాలు ధరించిన వాడి జీవితకాలం అంతా కూడా మంచిగా భోజనం చేసుకుంటూ హ్యాపీగా ఉండగలుగుతూ ఉన్నాడు. 34వ వాక్యంలో చూడండి, చివరిగా అతడు చనిపో వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు, చూడండి, జీవితకాలం అంతయు కూడా అతడు పోషింపబడ్డాడు. హల్లెలూయా. ఇది ఈ కొన్ని వాక్యాలైనా చూడండి, మన జీవితాల్లో కూడా దేవుడు ఈ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. కొన్ని టూ మిస్టేక్స్ వచ్చాయి అతని జీవితంలో, కానీ మరలా రిన్యూ చేసుకున్నాడు, సరి చేసుకున్నాడు. కనుకనే దేవుడు అతని మీద దయ చూపించి ఆ చెరలో నుండి విడుదల చేసి సింహాసనానికి ఎక్కించాడు. జీవితకాలం అంతా కూడా మంచిగా తిని తృప్తి చెంది తను హ్యాపీగా ఉన్నాడు. మరణము వరకు దేవుడు మనల్ని నడిపించేవాడు. కొంతకాలం మిమ్మల్ని నడిపిస్తాను, నేను నడిపించలేను అన్నాను. పెళ్ళైన తర్వాత కొంతకాలం అలాగే ఉంటుంది. ఫ్యామిలీ మ్యాటర్స్కి వస్తే కొంతకాలం నడిపిస్తానంటారు, ఇంకా తెచ్చిపెట్టలేని పరిస్థితుల్లో పారిపోతారు కొందరు. ఎక్కడ పోయాడు నీ భర్త? హైదరాబాద్ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళేవరా అంటే అప్పులో ఎక్కువైపోయారు, అందుకే పారిపోయాడు. పోనీ భార్య పిల్లలు చెప్పి వెళ్తే పర్వాలేదు, ఉన్నట్టున్నట్టు ఎస్కేప్ అయిపోయాడు. భౌతికంగా వచ్చే సమస్యలను బట్టి పారిపోయే వాళ్ళు ఉన్నారు, కానీ మనం ఆరాధించుచున్న దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. మరణము వరకు ఆయన మనల్ని, మన సంఘాన్ని నడిపించుదురుగాక. దేవుడు మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు, మీ పిల్లల్ని పోషిస్తూ ఉన్నాడు, కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉండగా ఆత్మ సంబంధమైన దాహము కలిగి క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయంలో రూపాంతరము చెంది ప్రభు యొక్క రాకడకై సిద్ధపడదుము గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి యెహోయాకీను తాను చిన్న వయసులో చెరసాల్లోనికి తీసుకొని పోబడ్డాడు. కారణం ఏంటి? ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీ సన్నిధిలో ఈ పూట యూదా రాజు అయిన యెహోయాకీను గురించి ఎన్నో విషయాలు ధ్యానించడానికి మీరు కృప చూపారు. ప్రభు, మా జీవితాల్లో కూడా ఇదిన వరకు మీరు క్షేమాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. తండ్రి, మీరు కనికరించండి ప్రభా. మిస్టేక్స్, పొరపాట్లు రాకుండా మా జీవితాలు కాపాడబడాలి. యెహోయాకీము చేసినటువంటి పొరపాట్లను బట్టి తండ్రి ద్వారా కుమారుడు కూడా, యెహోయాకీను కూడా తన జీవితంలో చెడు నడవడి నడుస్తూ వచ్చాడు. అడుగుదాం ప్రభా, నన్ను పట్టిన పిల్లలు మంచి మార్గంలో ఉండాలి. నోరు తెరిచి అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నన్ను బట్టి నా పిల్లలు మంచి మార్గంలో ఉండాలయ్యా, దీవెనకరంగా నడిపించబడాలి. ఎక్కడ చెడు నడవడి అనేది ఉండకూడదు నాయన. ప్రభు, నన్ను మీరు పరిశుద్ధపరచండి, నా పిల్లల్ని పరిశుద్ధపరచండి. మంచి ప్రవర్తన కలిగి మేము మా పిల్లలు మీ సన్నిధిలో ఎదుగునట్లు సహాయం దయచేయండి. బబులోనును ఆశపడి వెళ్ళాడు, లోకాశకి చోటిచ్చి చెరలోనికి వెళ్ళిపోయాడు. లోకంలో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దేవుని చిత్తం చేయువారు నిరంతరం నిలుస్తారు. అడుగుదాం ప్రభువా, నా పట్ల, నా పిల్లల పట్ల మీ చిత్తం యావత్తు నెరవేర్చబడాలి. మీ చిత్తం మాత్రమే నేను చేయాలి ప్రభువా. అయ్యా, సాతాను చిత్తం కానీ నా చిత్తం కానీ నేను చేయకూడదు. మీ చిత్తం మాత్రమే నాలో సిద్ధించునుగాక అనండి. మీ చిత్తం మాత్రమే నా జీవితంలో, నా పిల్లల జీవితాల్లో సిద్ధించబడాలి. అయ్యా, సహాయము చేయండి నాయన. మీరు దయచూపమని అడుగుదాం. ఆయన దయచూపకపోతే మన పరిస్థితి చాలా ఘోరంగా మారిపోతుంది. 38 సంవత్సరాలు చెరలో ఉన్నాడు యెహోయాకీను.
పశ్చాత్తాపంతో దేవుని ప్రేమ కొరకు ఎదురు చూసినప్పుడు నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉన్నాడు అని యెహోయాకీను గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రవక్త ద్వారా. ఎంతో ప్రేమ చూపాడు. అయినా కూడా అతని జీవితంలో ఉన్న పొరపాట్లను బట్టి చెరలోనికి వెళ్ళిపోయాడు. అయినా దేవుడు దయ చూపి మరల విడుదల చేశాడు. దేవుడు మన పట్ల కూడా ఆయన ప్రేమ చూపి నడిపించుచు ఉన్నందుకు 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ కృపాకాలపు చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి దినదినము ఎవరికి వాళ్ళే సరిచేసుకొని క్రీస్తుని ఎదుర్కోవటానికి కావాల్సిన అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని ప్రభువే దయచేయనట్లు స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. దయగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ సాయంకాల వేళలో ఈ బైబిల్ స్టడీలో నేను యూదా రాజైన యెహోయాకీను గురించి ఆత్మీయంగా ఎన్నో విషయాలు ధ్యానించడానికి కృప చూపుతూ వచ్చారు. ఈ మాటలన్నీ మా జీవితాల్లో స్థిరపరచండి నాయనా. మీ మాటల్లో ఉంటున్నటువంటి మాధుర్యాన్ని మేము అనుభవించడానికి కృప చూపుతున్నందుకే స్తోత్రాలు. దినదినము సంఘం మీ వలె మార్చబడాలి. నేను ఎవరికి వాళ్ళే స్వంత రక్షణను కొనసాగించే భాగ్యాన్ని మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు అతి త్వరలో రాబోతూ ఉండగా మీ ముఖదర్శనాన్ని చూడాలి ప్రభువా. ఎత్తబడే గుంపులో మేము మా సంఘం ఉండాలి తండ్రి. సహాయం చేయండి నాయన. అయ్యా, మీ కనికరాన్ని మీ దయను మా పట్ల చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు అక్కడ సూచనలు నెరవేర్చబడుచు ఉండగా నాయన ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడని మీరు సెలవిచ్చినట్లుగా పరసంబంధమైన మనసు కలిగి మీ కొరకై మేము ఎదురు చూచేటట్లు మీరే కృపద ఇచ్చేయమని యేసు నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్త పరిశుద్ధనామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్.